ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే పట్టభద్రుల తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఓటు వేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి హనుమకొండలోని వడ్డేపల్లి పింగిరి కాలేజీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుర్కపల్లి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి ఓటు వేశారు. పట్టభద్రులంతా ప్రశాంతమైన వాతావరణంలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని మల్లన్న సూచించారు. నేను ఇప్పుడే వడ్డపల్లిలో ఉన్నటువంటి పింగిలి కాలేజీలో ఓటు వేయడానికి రావడం జరిగింది. నేను వచ్చేసరికి ఓటర్లందరూ కూడా బారులు తీరడం జరిగింది. ఒక మేధావి మౌనం సమాజంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి మేము మౌనంగా ఉండం. మేము ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక తీర్పునిస్తాము, సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పునిస్తామని చెప్పేసి ఓటర్లు కసితోని వాళ్ళు ముందే వస్తూ ఉన్నారు, ముందే క్యూలు కడతా ఉన్నారు. నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. పట్టభద్రులు ప్రతిభకే పట్టం కడతారు. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చిన్నోడు అని చెప్పి చాలా మంది నన్ను చిన్న చూపు చేసిండు అని చెప్పి కేసీఆర్ గారు పెద్ద మనసుతో నన్ను చేరదీసి మరి నేను పెద్దల సభకు పంపుతా, నువ్వు పేదల గురించి పెద్దగా ఆలోచించు, సమాజం గురించి పెద్దగా ఆలోచించు అని చెప్పేసి